ఈరోజు దేవుని వాక్యము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. అనేక మార్లు పిలిచినట్లు బైబిల్లో మనకి కనబడుతుంది. నీళ్లు లేని వారులారా నా యొద్దకొచ్చి నీళ్లను కొనుడి, పానము చేయుడి అన్నాడు. అలాగే సమస్త భారమును మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, విశ్రాంతి తీసుకునుడి అని కూడా ప్రభువారు సెలవిచ్చారు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడని వాక్యము మనకి సెలవిస్తుంది. దేవుడు మన యొద్దన ఉంటే, మనతో ఉంటే ఇంకా మనకు భయమేముంటుంది, మనకు దిగులేముంటుంది, అనేకమైన విషయాల్లో మనకు విజయము కలుగుతుంది. కాబట్టి ఆయన మన యొద్దకు రావటానికి ముందు మనం ఆయన యొద్దకు వెళ్ళాలని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ ఉదయకాలమున ప్రార్థనలో కొనసాగుదాం. రండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మేము అడగకపోయినను మా కొరకు ఈ లోకానికి వచ్చి మా పాపముల నిమిత్తమై సిలువలో మరణించిన దేవుడవు. మిమ్మును ఎరిగిన ప్రజలమైన మేము ఎల్లప్పుడూ మీ యొద్దకు రావాలని, మీ యొద్దనే ఉండాలని ఆశిస్తున్నటువంటి దేవుడవు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ యొద్దకు మేము వచ్చినప్పుడు మీరు మా యొద్దకు వచ్చి కార్యములను సఫలము చేసు దేవుడుగా ఉన్నందులకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు నీ పిల్లలమైన మేము ఏ ఇబ్బందులు గుండా వెళుతున్నామో మీరు ఎరిగిన దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బంది గుండా, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలలో వెళ్తూ ఉంటుండగా అందరి పట్ల మీ కృపను కనపరిచి, మీ దీవెనలను సమృద్ధిగా అనుగ్రహించి, వారి వారి సమస్యల నుండి గొప్ప విడుదలను మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన, అమూల్యమైన మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించండి. గొప్ప కార్యములు మా పట్ల మీరు జరిగించమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.